రాష్ట్రంలో గ్యాస్ కొరతతో హోటళ్లన్నీ కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలో చూస్తున్నాం. వెంకటరమణ హోటల్ అనేది ఒక 20 సంవత్సరాల నుంచి ఒక ఫేమస్ హోటల్ అని చెప్పవచ్చు. ఇప్పటికే మొత్తం ఏదైతే టిఫిన్ సెక్షన్, ఆ మీల్స్ సెక్షన్ ఉందో పూర్తిగా దాన్ని మూసివేయడం జరిగింది. కేవలం ఒక రెస్టారెంట్ బిర్యానీ మాత్రం కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మనం రెస్టారెంట్ లోపలికి వచ్చాం. రెస్టారెంట్ లోపల ఏ విధంగా ఉందో చూస్తున్నాం. ప్రతినిత్యం కూడా ఇక్కడే ఉపయోగించేటువంటి గ్యాస్ అంతా కూడా గ్యాస్ కొరతతో కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతినిత్యం కూడా ఇక్కడ కళకళలాడుతూ ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా ఏ ఐటమ్లో అయినా, బిర్యానీ ఐటమ్ అయినా కానీ, చికెన్, ఫిష్, ప్రాన్స్ ఏ ఐటమ్కి సంబంధించిన కానీ ఉపయోగించే పొయ్యిలన్నీ కూడా మూతబడినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. పూర్తిగా చూస్తున్నాం. అతిపెద్ద హోటల్ స్టాఫ్ అని చెప్పవచ్చు. మొత్తం పూర్తిగా 135 మంది వర్కర్లు కూడా ఇందులో పనిచేస్తుంటారు. వీరికి ఆ నెలకు శాలరీసే 20 లక్షల రూపాయల వరకు కూడా శాలరీస్ ఇస్తుంటారు. వీరి మొత్తం కూడా కట్టెలపై వండడం కూడా తెలియదు. 20 సంవత్సరాల నుంచి కూడా ఈ హోటల్ నిర్వహిస్తున్నారు. హోటల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో రామేశ్వరరావు 20 సంవత్సరాల నుంచి కూడా హోటల్ నిర్వహిస్తున్నారు. పూర్తిగా గ్యాస్ సిలిండర్లు నిలిచిపోవడంతో కట్టెలపైని ఆశ్రయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం కూడా కట్టెలు తెప్పించుకొని కూడా వారంతా కూడా చూస్తున్నాం. బిర్యానీ అదేవిధంగా ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పటికే రెడీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా వీరు కట్టెలపై ఉపయోగించినటువంటి దాఖలాలు లేవని చెప్తున్నారు. అంతా కూడా షెఫ్లు ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీల్స్ సెక్షన్ కానీ అదేవిధంగా టిఫిన్ సెక్షన్ కానీ పూర్తిగా మూసివేయడం జరిగింది. ఇక త్వరలో కూడా ఇక్కడ ఇంకా తప్పదనే విధంగా, ఎందుకంటే కస్టమర్లంతా కూడా వారికి అందించాలన్నటువంటి క్రమంలోనే ఈ విధంగా కట్టెల పొయ్యిలని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నామని చెప్పవచ్చు. మొత్తం ఎక్కడ చూసినా కానీ, ఏ హోటల్లో చూసినా కానీ ఇదే విధంగా దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి హోటల్స్ ఏదైతే ఉన్నాయో రోడ్లపై ఉన్నటువంటి చిరు వ్యాపారాలు వారంతా కూడా మూసివేసుకున్నారు. వారి జీవనోపాధి కూడా కరువైందనే చెప్పవచ్చు. పూర్తిగా మనం చూస్తున్నటువంటి నల్గొండలో ఉన్నటువంటి రెస్టారెంట్ పరిస్థితి ఇదే. పూర్తి ఆందోళనకరం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. గత 20 సంవత్సరాల నుంచి కూడా హోటల్ ఫీల్డ్లో ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదని చెప్తున్నారు. ప్రతినిత్యం వీరు ఎంత గ్యాస్ వినియోగం చేస్తారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏందో హోటల్ నిర్వాహకుని అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ హోటల్ ఫీల్డ్లో ఉన్నారు? ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? అసలు ఏంటి కారణం ఏమనుకుంటున్నారు? మేము 2000 సంవత్సరం నుంచి హోటల్ నడుపుతున్నాము. ఇటువంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు. గ్యాస్ మాకు ఇట్లా చెప్పిన 15 నిమిషాలలో కూడా గ్యాస్ సప్లై చేసేవాళ్ళు. కమర్షియల్ సిలిండర్స్ కాబట్టి సప్లై చేసేవాళ్ళు. అది పోటీ పడి సప్లై చేసేవాళ్ళు. ఈ 10 రోజుల నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ప్రతినిత్యం కూడా మీరు ఎంత గ్యాస్ వినియోగం చేస్తుంటారు? రోజు యావరేజ్గా 8 సిలిండర్లు వాడతాం. ఇప్పుడు మాకు అట్లీస్ట్ బిర్యానీకే దాదాపు రోజు 4 నుంచి 5 సిలిండర్లు పడతాయి. దానివల్ల బిర్యానీ కూడా బంద్ చేసి, బిర్యానీ కట్టెలపైతోటి బిర్యానీ కానీ వాటర్తో చేసే ఐటమ్స్ అన్నీ కూడా కట్టెలతో చేస్తున్నాం. మిగతా ఐటమ్స్ ఏ అవుతున్నాయో ఆ ఐటమ్స్ కంపల్సరీ గ్యాస్తో చేయాల్సిన పరిస్థితి తప్ప చేయలేము. హోటల్ ఫీల్డ్ అంటే ఇప్పటికే మొత్తం మీల్స్ సెక్షన్ కానీ అదేవిధంగా టిఫిన్ సెక్షన్ కానీ అక్కడ బయట బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచే మూసివేయడం జరిగింది. మూసివేయడానికి కారణం ఏంటి? గ్యాస్ కొరత వల్లనే మూసివేసినాం. హోటల్ టిఫిన్ సెక్షన్, భోజన సెక్షన్ మాత్రం గ్యాస్ కొరత, అక్కడ కట్టెలపై పెట్టడానికి వీలు లేదు కాబట్టి బంద్ చేసేసినాం. అక్కడ క్లోజ్ చేసినాం. ఇంట్లో కానీ కట్టెలపై పెట్టడానికి కొంత అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ ఓన్లీ బిర్యానీ కోసమే కట్టెలపై పెట్టి చేయగలుగుతున్నాం. మిగతా స్నాక్స్ ఐటమ్స్ కానీ కొన్ని ఐటమ్స్ తందూరి ఐటమ్స్, బిర్యానీ ఐటమ్స్ కానీ ఇవ్వగలుగుతాం. మిగతా ఐటమ్స్ ఇంకొక 2 డేస్ 3 డేస్ తర్వాత మేము ఏవి సప్లై చేసే, మాకు గ్యాస్ కనుక సప్లై లేకపోతే ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా కూడా అట్లీస్ట్ 50% అన్నా మాకు గ్యాస్ సప్లై చేయాలని కోరుతున్నాం. గ్యాస్ కనుక సప్లై లేకపోతే హోటల్ ఒక వారం 10 రోజులు నడిపి క్లోజ్ చేసే పరిస్థితి తప్ప వేరే ఆల్టర్నేటివ్ గ్యాస్ లేకపోతే ఏమీ చేయలేము మేము. గ్యాస్ లేకపోతే 4 నుంచి 5 రోజుల తర్వాత మొత్తం ఉన్న గ్యాస్ అంతా అయిపోతుంది. మేము ఆల్రెడీ అడ్వాన్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మేము ఎప్పటి నుంచో మా దగ్గర సిలిండర్స్ ఉన్నాయి కాబట్టి చేయగలుగుతున్నాం. ఒక 4 రోజులు మ్యాక్సిమం 4 రోజుల తర్వాత హోటల్ మూసేసే పరిస్థితి తప్ప వేరే ఏమీ లేదు. అంటే కస్టమర్స్ అందరికీ కూడా ఎంతో భరోసా వెంకటరమణ హోటల్కి రావాలి. ఇక మనం చేసే పరిస్థితి ఏమీ లేదు. గవర్నమెంట్ ఏమన్నా దయదలిచి హోటల్ ఫీల్డ్ కూడా, అంటే వచ్చే బయట నుంచి కూడా పబ్లిక్ వస్తుంటారు, భోజనానికి వస్తుంటారు, టిఫిన్కి వస్తుంటారు, రకరకాల లోకల్ వాళ్ళ కంటే ఏదో రకంగా వాళ్ళు ఇంట్లో తింటారు. బయట వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల బయట వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కూడా గవర్నమెంట్ ఒక సిలిండర్ అట్లీస్ట్ 4 సిలిండర్లు ఇచ్చే ఉపాయం చేయాలి. సగం
మేము రెగ్యులర్ తీసుకునే దాంట్లో యావరేజ్గా 4 సిలిండర్లు ఇస్తే మాకు ఉపయోగం ఉంటుంది. చూడొచ్చు పూర్తిగా చెప్తున్నారు. ఒక 20 సంవత్సరాల తన అనుభవంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ఆ గ్యాస్ కొరత రాలేదు, మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. ప్రతినిత్యం కూడా 10 సిలిండర్లను కూడా ఉపయోగిస్తాం. 135 మంది ఆ స్టాఫ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండలో 20 సంవత్సరాల నుంచిగా ఉన్నటువంటి హోటల్లో పూర్తిగా ఇప్పటికే ఆ మీల్స్ సెక్షన్, టిఫిన్ సెక్షన్ మూతపడిపోయింది. ఇప్పుడు కేవలం ఒక బిర్యానీ సెక్షన్ మాత్రం అందుబాటులో ఉంది. చాలా చోట్ల బయట ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఏదైతే ఉన్నదో వారు ఆ ఇడ్లీ దోశ ఉదయాన్నే చేసేటటువంటి వారందరికీ కూడా గ్యాసు కొరత కావడంతో కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి ఉపాధి కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ పరిస్థితి ఎప్పటి వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా వారు అధికారులంతా కూడా వేడుకున్నప్పటికీ కూడా అధికారులు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. కేవలం ఒక డొమెస్టిక్ సంబంధించి కొరత రాకుండా చూస్తున్నారు. నిన్న జరిగినటువంటి సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో కూడా రివ్యూ నిర్వహించడం జరిగింది. గృహ అవసరాలకు మాత్రం కొరత లేకుండా చూస్తాం. ఇలాంటి హోటల్స్ కానీ బయటికి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. పూర్తిగా నల్గొండలో చూస్తున్నటువంటి ఆ హోటల్స్ అయితే కూడా గ్యాస్ కొరత కారణంగా మూసివేసినటువంటి దృశ్యాలను మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. For more videos like this, subscribe Big TV channel.